అభివృద్ధి ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ప్రతి ఒక్కరూ జనగణన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్. మహిళల భాగస్వామ్యంతోనే దేశం సాధికారత వైపు పయనిస్తుందన్నారు జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళా బిల్లుకు వైసీపీ పూర్తి మద్దతిస్తుందన్నారు ఏపీ మాజీ మంత్రి రోజా. ఏపీ సీఎం చంద్రబాబు స్వీయ జనగణనలో తన డీటెయిల్స్ ను నమోదు చేసుకున్నారు. జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారిగా ఏపీలో జనగణన జరుగుతోందన్నారు. ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర సర్కారు పనిచేస్తోందన్నారు. అందుకోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపొందించడం అవసరమన్నారు. ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమన్నారు సీఎం చంద్రబాబు. మహిళా రిజర్వేషన్లకు జనసేన కట్టుబడి ఉందన్నారు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్. పార్లమెంటు అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణ బిల్లులు పార్లమెంటు ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. 2019 ఎన్నికల్లోనే మహిళా రిజర్వేషన్లపై స్పష్టమైన హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ఈ బిల్లుతో మహిళలకు సరైన ప్రాతినిధ్యం లభిస్తుందన్నారు. మహిళల భాగస్వామ్యంతోనే దేశం సాధికారత వైపు పయనిస్తుందన్నారు పవన్. తల్లిని తరిమేసి చెల్లిని గెంటేసిన జగన్ కు దైవమంటే భక్తి లేదంటూ ఎక్స్ లో పోస్టు చేశారు ఏపీ మంత్రి నారా లోకేష్. జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దేశ రక్షణకు అధునాతన బోట్లు తయారు చేసే కంపెనీ రాష్ట్రానికి వస్తే స్వాగతించాల్సింది పోయి తరిమేస్తానని జగన్ అనడమేంటని ప్రశ్నించారు లోకేష్. సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకుని సమాజాన్ని మార్చిన వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులని ఎక్స్లో పోస్టు చేశారు ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి. సామాజిక అసమానతలపై నిర్భయంగా పోరాడుతూ శ్రీ విద్యకు నాంది పలికిన మహోన్నతుడని కొనియాడారు. వీరేశలింగం జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు జగన్. మహిళా బిల్లుకు వైసీపీ పూర్తి మద్దతిస్తోందన్నారు మాజీ మంత్రి రోజా. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచిన ఘనత జగన్కే ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించారని గుర్తు చేశారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళలు ఎదిగేలా జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశానికే ఆదర్శమన్నారు. మహిళా బిల్లు విషయంలోనూ అదే చిత్తశుద్ధితో వైసీపీ మద్దతు ఉంటుందని తెలిపారు రోజా.